టీవీ డ్రామా కంపెనీ. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి. రామదాస కృత రామ పదామృత వాగ్గేయ స్వర సంపదగా వెలసిన దక్షిణ సాకేతపురి. मैं जनताओं का राजा नहीं हूँ, उनका सेवक हूँ. సలాం వాలేకుం బాద్షా. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకు అందించండి. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడతాం. గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుక్కుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. ప్రతి మనిషిలో ఉన్న దైవభక్తిని తట్టి లేపుతాను. వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను. జై జై రామ, జై జై రామ, పావన నామ, పావన నామ, నిత్యము నిన్నే ఆహా రామ, రామ రామ. రామదాసు, ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట. ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. నేను శ్రీరామదాసుడని ఆ రామయ్య అన్నాడట. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తానిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. ఖమోష్! బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. ఇక్ష్వాకుకుల తిలక, ఇకనైన పలుకవే రామచంద్ర. నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. ఆ కత్త గుడికి 6 లక్షలు. దాంట్లో నీకు వెనక్కి ఎంతాను చిరావు లెక్క చెప్పు. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర. ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రా. ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర.
తురాయి నీకు పొలుపుగా జయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెన లేక మీ మామ జనక మహారాజు పెట్టెన. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర. రామదాస్ జీ, మహాభక్తులైన మిమ్మల్ని హింసించి చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా? నీ ఆలయమును నిర్మించడమా? రామకోటి రచించడమా? సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి. అదిగో శబరి, శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తినిపిస్తోంది. శబరి నీకుతో బుట్టువా, ఎంగిలి పళ్ళను తిన్నావు. నీ రాజ్యము రాసి మంటినా, నీ దర్శనమే ఇమ్మంటిని కాని. రామ ప్రసరమ్య ధామ రమణీయ నామ రఘువంశ సోమరణ రంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోత్తామ భోజన లలామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి. ప్రేమ రసాంతరంగ హృదయంగమ శృంగ శుభంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ గరుడ గమన రారా. ఏంటండి ఇది? ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించడం లేదు కమల. నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమండి, ఒక్కసారి అటు చూడండి. ఆ రాముడు ఇంకెక్కడో ఉంటాడు. తన నమ్మి కొలిచే భక్తుల హృదయాల్లోనే కొలువై ఉంటాడు అని రుజువైంది కదా. నా స్వామి నా గుండెల్లో. అవునండి, చూస్తాను. నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తుడినో కాదు, నా గుండెలు చీల్చి మరీ తెలుసుకుంటాను. జై శ్రీరామ్. నా స్వామి, నా స్వామియా? అవును, నీ స్వామిని. నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి, ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తావు. అదేమి ఆనందలోకం స్వామి? ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తున్నాం. మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది.